హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు పార్ట్ 2. ఉదయం స్నేహ అద్దం ముందు నిలబడింది. కాని అద్దంలో ఆమె కనిపించలేదు. ఆమె గుండె బలంగా కొట్టుకుంటుంది. నేనిక్కడే ఉన్నాను అని తన చేతిని చూసింది. తన శరీరం ఉందే, కాని అద్దంలో ఖాళీ. వెనకనుంచి రూమ్మేట్ శిల్ప అద్దం దగ్గరికి వచ్చింది. ఏమైంది స్నేహ? శిల్ప అద్దంలో చూసింది. ఆమెకు స్నేహ కనిపించింది. ఏం లేదే, నువ్వే ఉన్నావు కదా. స్నేహ షాకయింది. అంటే తనకీ తాను కనిపించడం లేదు. ఆ రోజు మొత్తం ఆమెకు ఒక వింత ఫీల్. ఎక్కడికి వెళ్ళినా జనం ఆమెను చూస్తున్నారు, కాని ఎవ్వరూ మాట్లాడ్డం లేదు. ఆమె ఫోన్ తీసుకుంది. సెల్ఫీ తీసుకుంది. ఫోటోలో ఆమెకు ఉంది. ఫోటోలో ఆమె లేదు. పక్కన నిలబడ్డవాళ్లున్నారు, కాని మధ్యలో ఖాళీ. స్నేహ చేతులు వణకాయి. ఇది కల కాదు. రాత్రి మళ్ళీ అదే రూమ్. ఈసారి ఆమె బెడ్ మీద కూర్చోలేకపోయింది. ఎందుకంటే ఇప్పటికీ ఎవరో అక్కడ పడుకున్నారు. ఆమెనే, మరొక స్నేహ, బెడ్ మీద ప్రశాంతంగా పడుకుంది. ఆమె కళ్ళు తెరిచి నెమ్మదిగా నవ్వింది. ఇప్పుడు అర్థమైందా? స్నేహ వెనక్కి తగ్గింది. నువ్వెవరు? అది నెమ్మదిగా లేచి కూర్చుంది. నేను ఎప్పట్నుంచో ఇక్కడే ఉన్నాను. నీకు మాత్రమే ఆలస్యంగా కనిపించాను. రూంలో లైట్ మెల్లగా డిమ్మయింది. గోడలపై నల్లగా చేతిముద్రలు కనిపించాయి. ఆ చేతిముద్రలు నెమ్మదిగా కదులుతున్నాయి. స్నేహ గోడవైపు చూసింది. ఒక్కసారిగా ఆ చేతులు గోడనుంచి బయటకొచ్చాయి. ఆమె వైపు వచ్చాయి. ఆమె పరుగెత్తింది. తలుపు దగ్గరికి వెళ్ళింది. తలుపు ఓపెన్ కాలేదు. వెనక్కి తిరిగింది. రూమ్ మొత్తం చీకటితో నిండిపోయింది. మధ్యలో మరొక స్నేహ నిలబడి ఉంది. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా. ఈ రూంలో ఒకరికి మాత్రమే చోటుంది. నీ టైం అయిపోయింది. ఆమె నెమ్మదిగా దగ్గరికి వచ్చింది. స్నేహ వెనక్కి తగ్గింది. ఒక్కసారిగా మరొకరు స్నేహ చేతిని పట్టుకుంది. చాలా చల్లగా. ఒక్కసారిగా స్నేహ తల తిరిగింది. అన్నీ బ్లాక్. ఉదయం రూంలో అందరూ ఉన్నారు. బెడ్ మీద స్నేహ ప్రశాంతంగా పడుకుంది. ఆమె కళ్ళు తెరిచింది. నవ్వింది. గుడ్ మార్నింగ్. రూమ్మేట్స్ కూడా నవ్వారు. అద్దం వైపు చూసింది. ఈసారి అద్దంలో స్నేహ కనిపించింది. కాని అద్దం బయట. నిజమైన స్నేహ బెడ్ కిందనుంచి చూస్తోంది. ఆమె కళ్లలో భయం. ఆమె నోరు కదులుతోంది. లైట్ ఆఫ్ అయింది. 2:13 ఉదయం. శిల్ప ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. ఎందుకంటే ఆమె బెడ్ పక్కన ఎవరో నిలబడ్డారు. చీకట్లో ఒక ఆకారం. ఎవరు? ఆ ఆకారం నెమ్మదిగా ముందుకు వచ్చింది. లైట్ కాస్త కిటికీనుంచి పడింది. అది స్నేహానే. కాని ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. శిల్ప, ఆ శబ్దం స్నేహ గొంతు కాదు. నువ్వు కూడా చూశావా? శిల్ప గుండె బలంగా కొట్టుకుంది. ఏం? స్నేహ దగ్గరికి వచ్చి ఆమె చెవిలో, బెడ్ కింద ఉన్నది. శిల్ప ఒక్కసారిగా వెనక్కి చూసింది. తన బెడ్ కిందనుంచి నెమ్మదిగా ఒక చెయ్యి బయటికి వస్తోంది. శిల్ప కేకవేసింది. మిగతావాళ్లు లేచారు. లైట్ ఆన్ అయింది. బెడ్ కింద ఏమీ లేదు. శిల్ప వణికిపోతోంది. ఇక్కడ ఎవరో ఉన్నారు. అందరూ నవ్వారు. నీకు కూడా స్నేహాలాంటి కళ్ళు మొదలయ్యాయి. శిల్ప నెమ్మదిగా స్నేహావైపు చూసింది. స్నేహ నెమ్మదిగా ఆమెవైపు చూస్తూ నవ్వుతోంది. అది మనిషి నవ్వు కాదు. ఆ రాత్రి ఒక్కొక్కరికీ అదే అనుభవం మొదలైంది. ఎవరో బెడ్ కింద శబ్దం, చెవిలో గుసగుసలు, అద్దంలో వీరొకరు. ఒక్కొక్కరినీ అది మెల్లగా భయపెడుతోంది. ఒకరోజు రూమ్ ఖాళీ అయింది. అందరూ ఒక్కొక్కరిగా వెళ్ళిపోయారు. చివరికి రూంలో ఒక్కరే మిగిలారు, స్నేహ. ఆమె అద్దం ముందు నిలబడి ఉంది, నవ్వుతోంది. వెనుక బెడ్ కింద ఇంకా చాలా కళ్ళు తెరుచుకున్నాయి.
ఒక్కటి కాదు, చాలా. ఆ కళ్ళు నెమ్మదిగా బయటికి వస్తున్నాయి. స్నేహ నెమ్మదిగా చెప్పింది. ఇంకా చాలామంది వస్తారు. ఈ రూమ్ ఖాళీగా ఉండదు. లైట్ ఆఫ్ అయింది. చీకట్లో ఇప్పుడు ఒకటి కాదు, చాలా శ్వాసలు వినిపిస్తున్నాయి. శ్వాస్ శ్వాస్ శ్వాస్. ఇక్కడికి వచ్చేవాళ్లు ఎప్పుడూ ఒంటరిగా ఉండరు. వెయిట్ ఫర్ పార్ట్ 3.